వెల్కమ్ టు శివరాజ్ ఫుట్వేర్. ఈ కస్టమర్ మన దగ్గరికి ఇన్స్టాగ్రామ్ తో కన్సల్ట్ అయ్యారు. నా వీడియో ఇన్స్టాగ్రామ్ లో చూసి ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ నుంచి వస్తారన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఎట్లా థ్యాంక్ యూ చెప్పా నాకు అర్థమైతలేదన్న. మనస్ఫూర్తి చెప్తున్నా అందరికి థ్యాంక్ యూ అన్న. ఈ కస్టమర్ మన దగ్గరికి 3 pairs బ్రిక్ అండ్ స్టాక్ చెప్పులు పట్టుకొచ్చారు అన్న. దీనికి క్లీనింగ్ చేయాలి, పాలిష్ చేయాలి. క్లీనింగ్ ఒకటి చెప్పారు. ఫస్ట్ నాకు క్లీనింగ్ చేసినాక ఆ గమ్ పెట్టియండి అని చెప్పారు. సరే అని చెప్పి తీసుకునే నేను అన్న పాలిష్ నేను చేస్తాను అని చెప్పినాను. క్లీనింగ్, పాలిష్, గమ్ ఈ 3 పనులు చేయాలని చెప్పిన. ఈ బ్రిక్ అండ్ స్టాక్ లో ఒక చిన్న రీజర్ ప్రాబ్లం ఉంటుంది అన్న. ఏంటంటే ఆ ఫుడ్ బెడ్ ఏదైతే ఉందో ఆ బెడ్ దగ్గర కూడా లెదర్ క్వాలిటీలో గేజ్ ఉంటది. ఆ గేజ్ ఎంత మందం మంచిగా ఉంది అనుకోండి అంత మంచి క్లీనింగ్ అయితే ఇది. ఒకవేళ సన్నగా ఉంటే క్లీనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. లైట్ గా స్క్రాచెస్ కనిపిస్తుంది దాని మీద. ఇక మనం దానికి ఏం చేయలేము. మా లెక్కలు చూసుకొని ఏం చేస్తానంటే నేను మా దగ్గర మెషిన్ ఉంటుంది ఒకటి. ఆ మెషిన్ మీద క్లీనింగ్ అయితే పని ఇది. సో ఆ మెషిన్ ఎక్కడెక్కడ వాడాలి అక్కడ వాడుకుంటా. మీద అంతా చేతితో చేసుకుంటాను నేను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చూడండి ఈ బ్లూ కలర్ చెప్పు లోపల ఆ ఫుడ్ బెడ్ దగ్గర చూడండి బ్లాక్ లైట్ షేడ్స్ కనిపిస్తున్నాయి. ఈ డబల్ స్టాప్ లో మంచి నీట్ గా అయిపోయింది ఇది. ఈ గేజ్ మందం కూడా మంచిగా ఉంది, అందుకే నీట్ గా కనిపిస్తుంది ఇది. ఫస్ట్ చూపించిన దాంట్లో చూడండి స్క్రాచెస్ కనిపిస్తున్నాయి. ప్లస్ థర్డ్ దాంట్లో కూడా చూడండి లైట్ గా గేజ్ మందం ఉంది, మంచి క్లీన్ అయింది ఇది. ఇది కూడా చూడండి అన్న మన దగ్గర పని ఈ విధంగా ఉంటది. ఒకవేళ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.